చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు తన మహిమగల సియోనులో నుండి తన మహిమగల ఉన్నతమైన ఉపదేశములను మన కొరకై సిద్ధపరిచి ఆయన మాటలాడునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18, 19 వాక్యములు ఎవరైనా మీలో చదవగలిగిన వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము కలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. చదవబడిన లేఖనాన్ని బట్టి మనము గమనిస్తే తిమోతికి అపోస్తులుడైన పౌలు గారు రాస్తున్నటువంటి పత్రిక ఇది. పురుషుల్లో కూడా ఎవరైనా ఒకరు చదవండి. పురుషుల్లో కూడా వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఈ చదవబడిన ఈ లేఖనాన్ని మనం గమనించాలి. వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము. ఏమి సంపాదించుకోవాలి? వాస్తవమైన జీవం. వాస్తవమైన జీవము అంటే నిలిచి ఉండేటువంటి జీవం. నిలిచి ఉండేటువంటి జీవము, స్థిరమైనటువంటిది, స్థిరమైనటువంటిది, పాడు కానటువంటిది. వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి అది రాబోవు కాలమునకు వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి కొన్ని హెచ్చరికలు చేశాడు పౌలు గారు తిమోతికి వ్రాస్తూ. తిమోతి పౌలు గారి ప్రియకుమారుడైన తిమోతి, పౌలు ద్వారా రక్షించబడినటువంటి తిమోతి, సేవకు పిలువబడి జతపనివాడిగా పిలువబడినటువంటి తిమోతికి ఇతరులకు బోధించడానికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతి, ఇదిగో ఈ వాక్యాన్ని నువ్వు సేవ చేస్తున్న ప్రాంతములో వారికి ఆజ్ఞాపించు. ఏమి ఆజ్ఞాపించమంటున్నాడు? వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రపంచములో వాస్తవమైన జీవము ఏదైనా ఉందా అంటే ఏదియూ కూడా లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా వాస్తవమైనది, నిలిచి ఉండేది, స్థిరముగా ఉందా? ప్రభు చెప్పాడు, భూమి చాపవలే చుట్టబడుతుంది, పంచవేంద్రములు అగ్ని చేత కరిగిపోవును. మరి వాస్తవమైనది ఏది? లేదు. మరి వాస్తవమైనది ఏది అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యము నుండి ప్రారంభించండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను.
కలిగున్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు. గట్టిగా సంతోషంగా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు వాస్తవమైన జీవము ఎవరు అంటే క్రీస్తే. వాస్తవమైన జీవం ఎవరు? క్రీస్తు. వాస్తవమైన జీవమై ఉన్న క్రీస్తును మనము సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకోవడానికి రాబోవు కాలమునకు నీవు ఒక మంచి పునాదిని వేసుకోవాలి. మంచి పునాది. దేవునికి స్తోత్రం. గుడ్ ఫౌండేషన్. ఫౌండేషన్ అనొచ్చు మనం దాన్ని ఇంగ్లీష్లో. ఈరోజు ఒక మంచి పునాదిని మన కొరకు మనం వేసుకోవాలి. ఓ మంచి పునాదిని మనము వేసుకొనగలిగితే ఖచ్చితంగా వాస్తవ జీవమైన క్రీస్తును మనము సంపాదించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్నెన్నో సంపాదించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కుటుంబం కొరకు, పిల్లల కొరకు. ఎందుకయ్యా రాత్రింబగళ్ళు ఇంత కష్టపడుతున్నావు అంటే, నా పిల్లలకు ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సంపాదించి పెట్టాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కుటుంబం కొరకు ప్రయాసపడడం తప్పేమి కాదు. కుటుంబాన్ని పోషించుకోవడం తప్పేమి కాదు. కుటుంబం కొరకు కష్టపడడం తప్పేమి కాదు. కానీ ద సేమ్ రాబోవు కాలమునకు నీవు ఒక మంచి పునాదిని వేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాస్తవ జీవమై ఉన్న క్రీస్తును సంపాదించుకోవచ్చు. హల్లెలూయా. అన్ని సంపాదించి ఈరోజు క్రీస్తును సంపాదించకపోతే వ్యర్థమే. అది మనం ఆలోచించాలి. నువ్వు అన్ని సంపాదించుకొని, బైబిల్లో అదే ఒకసారి అంటాడు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని ఎడల వానికేమి ప్రయోజనం? ఎందుకంటే వాడు లోకమంతా సంపాదించుకున్నాడు కానీ క్రీస్తును సంపాదించుకోలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు అన్ని సంపాదించుకోవచ్చు, కానీ క్రీస్తును సంపాదించుకోనకపోతే నీ జీవితం అంతా కూడా వ్యర్థమే, నిష్ప్రయోజనమే. ఈరోజు ఈ ఆఖరి పునరుద్ధానపు ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్న సందేశం రాబోవు కాలము అనగా రాబోవు సంవత్సరం, రాబోవు 2025వ సంవత్సరానికి వాస్తవమైన జీవమైన క్రీస్తును సంపాదించుకోవడానికి నీవు నీ కొరకు ఒక మంచి పునాదిని వేసుకోవాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓ మంచి పునాదిని వేయాలి. మాస్టర్ గారండి ఏంటి పునాది వేయాలంటున్నారు? ఇప్పటికే ఇల్లు కట్టేసుకున్నాను, ఇప్పటికే ఇల్లు ఓపెనింగ్ కూడా, గృహప్రవేశాలు కూడా జరిగిపోయాయి, మీరే కదా అడుగుపెట్టి ప్రార్థన చేశారు, మరలా పునాది వేసుకోమంటావా అనే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. స్తోత్రం చెప్పండి. నేను చెప్పే విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి పునాది బైబిల్లో ఒక చోట ఉంటుంది, ఈ పునాది క్రీస్తే. ఈ పునాది క్రీస్తే. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం పునాదిని గురించిన కొన్ని. ఆ పునాది ఎవరై ఉండాలి, ఆ పునాది రాయి ఎవరై ఉండాలి, బేసిక్ ఎవరై ఉండాలి? బైబిల్ గ్రంథంలో ఒకసారి చూద్దాం మనము. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ఆయన గురించి రాయబడి ఉంది చూడండి. యెషయా ప్రవచన పుస్తకము. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన ఏ రాయి అంట? అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, తలరాయి. అది బహుస్థిరమైన పునాది అయిన
మూలరాయి ఉన్నది, దాని యందు విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి స్తోత్రం. ఈరోజు పునాది, నీకు ఏది పునాదిగా మారిపోవాలి? నీకు ఫౌండేషన్గా ప్రభు అయిన యేసుక్రీస్తే నీకు ఫౌండేషన్గా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు పునాది క్రీస్తువై ఉండాలి. ఆ పునాది మీద నీవు కట్టబడాలి. చూడండి పౌలు గారు ఏమంటాడో ఎఫెసీ సంఘానికి రాస్తూ, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీకు పునాది క్రీస్తే పునాదిగా మారాలి. పౌలంటాడు, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా నీకు పునాదిగా మారిపోవాలి. స్తోత్రం. ఆ పునాది మీద నీవు చక్కగా రాబో సంవత్సరము కట్టబడుదువుగాక. ఆమేన్. ఈ సంవత్సరం కట్టబడ్డావో లేదో తెలియదు. ఈ సంవత్సరం ఒకవేళ నిర్లక్ష్యం చేసావేమో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్న యేసయ్యని నిర్లక్ష్యం చేసామేమో, నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి పునాదిగా మార్చుకోవడం ఒకవేళ నిర్లక్ష్యం చేసావేమో. కొన్నిసార్లు ఫౌండేషన్ వేయకుండా ఇల్లు కడతా ఉంటారు. అది కొన్నిసార్లు గాలి, దుమ్ము, పెనుగాలు, తుఫాను రాగానే అది పడిపోతుంది. ఈరోజు కొందరు పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? క్రీస్తులో నుండి తొలగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? శ్రమలు, ఇబ్బందులు, గాలి లాంటి తుఫానులు, పెనుగాలులు, శోధనలు, ఇబ్బందులు రాగానే కొందరు ఆ పునాది మీద నిలవలేని స్థితి. పునాది లేదడా, అది మెయిన్ ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు క్రీస్తును నీవు ఒక పునాదిగా, రాయిగా అది మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మేము కూడా క్రీస్తు మీద కట్టబడాలని బోధిస్తున్నాం. నా మీద కట్టబడడానికి కాదు నేను మీకు చేస్తున్న ఉపదేశం. ఆ రోజు అపోస్తులు ప్రవక్తలు చేసిన ఉపదేశం కూడా అదే. క్రీస్తు యేసునే ప్రకటిస్తూ వచ్చారు. క్రీస్తు మీద కట్టబడాలి. క్రీస్తే మీకు పునాది రాయిగా మారాలి. అది బహు స్థిరమైన పునాది రాయి అయి ఉన్నది. అది పరిశోధింపబడిన రాయిగా ఉన్నది. అది అమూల్యమైన రాయి అయి ఉన్నది. దాని మీద మీరు కట్టబడిన వారైతే ఎప్పటికీ మీరు కలవరపడరు, ఎప్పటికీ భయపడరు, ఎప్పటికీ దిగులు చెందరు, ఎప్పటికీ మీ ప్రయాణము ఆగదు, ఎప్పటికీ మీ ప్రయాణం ఆయనతోనే కొనసాగుతుంది. విశ్వాసమునకు కర్తయ్యగు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మీరు ప్రయాణం చేయగలరు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు యేసే మీకు ముఖ్యమైన మూలరాయి. ఆ మూలరాయి మీకు పునాదిగా మారాలి. ఏం మారాలి? పునాదిగా మారాలి. ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి పునాదిగా మారినట్లయితే, పునాదిగా అది మీకు నిలిచినట్లయితే ఎప్పటికీ ఎన్నటికీ పడిపోరు. చూడండి లూకాసు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 41వ వాక్యం. యేసు ప్రభువే ఈ మాటలు. అమ్మ 41వ వచనమేనా? ఆగండి 49 చూడండి. అది నోట్ చేయండి. అయితే నా మాటలు వినియు చెయ్యని వాడు, చూడండి, నా మాటలు విని, మరలా చదువునానా? అయితే నా మాటలు వినియు చెయ్యని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టుకున్న వానితో పోలి ఉండినట్లు.
మీకు అర్థమైంది? ఇప్పుడు పునాది లేని వాళ్ళు ఎవరో అర్థమవుతుందా? అందరు చెప్పాలి. పునాది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. అసలు నీకు పునాది ఉందా, పునాది లేదా? ఈజీగా ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏదో ఇక్కడికి వస్తున్నాం, 4 పాటలు పాడుకుంటున్నాం, ఏమండి, ఆరాధన అనగానే స్తోత్రం స్తోత్రం అంటున్నాం, ఓకే మంచిది. కానీ ఇక్కడ మనము దేవుని వాక్యము మన జీవితములో వాక్యము విని చెప్పండి. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న బిడ్డలందరూ గట్టిగా 2 చేతులు ఎత్తి చేతులు ఊపుతూ గట్టిగా చెప్పండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటలు అయితే వినడానికి వింటున్నాం. వినడానికైతే చెప్పండి, వినడానికైతే, కానీ వాటి ప్రకారం చేస్తున్నామా? వాటి ప్రకారము మనము చేస్తున్నామా? దేవునికి స్తోత్రం. ఈరోజు వాటి ప్రకారము మనం చేయకపోతే పునాది లేని వారిగా ఉన్నట్లు. అక్కడ నేల అని ఉందిలే, ఇసుక అనేది ఇంకో సబ్జెక్ట్ ఉంది. గట్టిగా హల్లే చెప్పండి. ఇసుక చెప్పొద్దులే, ఇసుక ఎంత కట్టినా నువ్వు అది నిలబడదులేదు. కొద్ది నేల మీద నాన్న కొద్ది రోజులు ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు గట్టిగా హల్లో చెప్పండి. అది కట్టిన క్షణమే పడిపోతుంది. ఇసుక మీద అయితే కట్టిన కాసేపటికి అసలు నిలబడదు, రాయి నిలబడదు, కడుతుంటేనే పడిపోతూ ఉంటుంది. ఇక్కడ నేల అని రాసింది, ఇది బాగుంది నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతకాలం అన్నా ఉంటుంది, నిలబడుతుంది. కానీ గాలి తుఫాను రాగానే పడిపోతుంది. లూకా వైద్యుడు బాగా రాశాడు ఈ మాటని. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయ్య గారు రాసిన దానికంటే లూకా గారు రాసిన మాట చాలా బాగుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి క్రీస్తు అనే బండ మీద ఈరోజు నువ్వు పునాది వేసుకున్నావు అనే దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్య ప్రకారము మనము చేయాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. వింటున్నాం కానీ చేస్తున్నామా? వినడానికేమి బాగా వింటున్నాం, కానీ చేయడానికే ఈరోజు చేతలు కనబడట్లేదు. చాలా మనము ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే వాస్తవమైన జీవమును సంపాదించుకున్నట్లే. గట్టిగా చెప్పండి. 2 చేతులెత్తి గట్టిగా చెప్పండి. మరి ప్రియులారా, ఈరోజు వాస్తవమైన జీవం నీవు సంపాదించుకున్నావా అనడానికి ఒక కారణం, పునాది వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? రాబోవు కాలమునకు. ఏ కాలం చెప్పండి? రాబోవు నూతన సంవత్సరమునకు, రాబోవు 2025వ సంవత్సరానికి నీవు ఆ వాస్తవమైన జీవం సంపాదించుకోవడానికి మొట్టమొదటిగా మంచి పునాది వేసుకోవాలి. ఏ పునాది అమ్మ? అందరు చెప్పండి, ఏ పునాది? పునాదులు వేసే వాళ్ళు కూడా ఉన్నారు, అవి సరిగా కూడా ఉండవు. కొందరు వేసే పునాదులు, కొందరు మేస్త్రీలు చూడండి పిలుస్తాం మనం, వాళ్ళు వేసే పునాదులు కొందరు సరిగా ఉండవు, ఎలా పడితే అలా కట్టేస్తూ ఉంటారు, అడాబుడిగా చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం నిదానంగా ఆ ఇల్లు కలకాలం ఉండేటట్లుగా పునాది వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దానికి మంచి పునాది వేసుకుంటూ వస్తారు. దేవునికి స్తోత్రం. కొందరు అప్పటికప్పుడే నేర్చుకున్న మేస్త్రీలు ఉంటారు. అప్పుడప్పుడు నేర్చుకున్న మేస్త్రీలు ఎట్లా వేస్తారు చెప్పండి? ఇక పునాది మంచిగా వేయగలరా? వారికి దారం పట్టడమే తెలియదు. స్తోత్రం చెప్పండి. దారం పట్టడం కూడా తెలియదు, తూకం వేయటం కూడా, తూకానికి వేయటం కూడా తెలియదు. స్తోత్రం చెప్పండి. మా సాత్విక అప్పగిస్తే ఇట్టున్న కూడా ఇట్టు వెళ్ళిపోతుంది. గట్టిగా అల్లు చెప్పండి. హల్లెలూయా. గట్టిగా అల్లు చెప్పండి. వెళ్ళిపోతుంది అది, ఇంక ఎట్లా వెళ్ళిపోతుంది. అంటే ఆయనకి రాదు,
మేస్త్రి కాదు, కానీ మేస్త్రిలాగా చేయాలని ప్రయత్నిస్తుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆత్మీయ జీవితంలో కూడా అంతే. మనం ఆత్మీయ జీవితంలో కూడా పునాది వేసుకోవాలి అంటే చక్కగా వాక్యాన్ని, శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా దేవుని మాటల మీద దృష్టి పెట్టాలి. ఈ వాక్యం ఏమి తెలియచేస్తుంది, ఏమి అర్థాన్ని ఇస్తుంది, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఈ వాక్యం నన్ను సరిచేస్తుందా. దీవెనకరమైన ఉన్న వాక్యమేమో అండర్లైన్ చేసుకుంటాం. ఏ వాక్యం అండర్లైన్ చేసుకుంటాం చెప్పాలి. దీవెనకరమైన వాక్యం అయితే పెన్నుతో గట్టిగా అండర్లైన్ చేసుకుంటాం. అదే మనల్ని హెచ్చరించే వాక్యం అయితే దాని జోలికి కూడా, ఆ వాక్యం జోలికి కూడా వెళ్ళం. అదే మనం చేస్తున్న తప్పు. మనల్ని సరిచేసే వాక్యాలు, మనల్ని గద్దించే వాక్యాలు, మనల్ని బుద్ధి చెప్పే వాక్యాలు, మన ప్రాణాత్మ దేహాలను వాక్యం చేత కడగబడే ఆ లేఖనాలను మనం అండర్లైన్ చేసుకుంటే వాస్తవమైన జీవమును మనము సంపాదించుకొనబోతున్నాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు చాలామంది సరిచేసే వాక్యాలంటే ఇష్టం ఉండవు. ప్రవర్తనను సరిచేసుకునే వాక్యాలు, జీవితాన్ని సరిదిద్దే వాక్యాలు, ప్రవర్తనను సరిచేసే అమూల్యమైన వాక్యమును ఈరోజు చాలామంది వినడానికి ఇష్టపడరు. పాస్టర్ గారండి లేస్తే ఆయన గద్దించే వాక్యాలే బోధిస్తున్నాడండి. ఆ వాక్యాలే నీకు ఒక మంచి పునాదిగా మారబోతున్నాయి. స్తోత్రం చెప్పండి. ఓ మంచి పునాదిగా ఈ మాటల ద్వారా నీవు మార్చుకోవాలి. ఈరోజు వాక్యాన్ని నీ జీవితంలో స్వీకరించాలి. వాక్యానికి ఈరోజు నీ హృదయాన్ని అప్పగించుకోవాలి. వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉండాలి. వాక్యం విని మరిచిపోయేవారుగా మనము ఉండరాదు. స్తోత్రం. కొందరు వాక్యం వింటారు, మరిచిపోతారు. ఈ వారం విన్న వాక్యం వచ్చే వారం కల్లా గుర్తుండదు. ఈరోజు పెట్టే ఆహారం, ఈరోజు విత్తబడుతున్న వాక్యం వారం అంతటికి మీకు ఇదే ధ్యానంగా మారిపోవాలి. హలో చెప్పండి. ఏమండి వింటున్నారా? కోతులు ఉన్నాయనుకోండి, కోతులు మెక్కేస్తాయి. బాగా ఏం చేస్తాయి చెప్పండి? బాగా తినేస్తాయి. ఒంటెలు కూడా మీకు తెలుసా, నీళ్ళు ఒకేసారి తాగేసి నీళ్ళు 6 నెలల దాకా తాగవు. ఎందుకని? స్టోరేజ్ చేసుకున్నాయి. నీళ్లు స్టోరేజ్ చేసుకునే ఒంటెలు నీళ్లు ఒకేసారి అది స్టోరేజ్ చేసుకుంది. ఈరోజు ఈ వారం విత్తబడుతున్న వాక్యం మనం స్టోరేజ్ చేసుకోవాలి. మెమరీ ఫుల్ అయిపోయిందా? స్తోత్రం చెప్పండి. మెమరీ ఫుల్ అయితే ఎక్కడ స్టోరేజ్ అవుతుంది? మీరు ఆల్రెడీ ఇళ్ళక్కడ స్టోరేజ్ ఫుల్ అయ్యి వచ్చింది. మెమరీలు, కొందరు మెమరీలు ఖాళీగా ఉండవు. గట్టిగా చెప్పండి. చెత్త చెదారం అంతా నింపుకున్న మెమరీలో ఇక్కడ వచ్చి స్టోరేజ్ కావాలంటే ఏమవుతుంది చెప్పండి? మరి స్టోరేజ్ అంతా డిలీట్ కావాలి కదా, వైరస్ అంతా డిలీట్ చేసుకోవాలి కదా. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ఏ వైరస్ ఉందో వచ్చేటప్పుడే, ఆరాధనకు వచ్చేటప్పుడే ఆ వైరస్ అంతా తొలగించుకోవాలి కదా. వైరస్ని తీసుకొచ్చి స్టోరేజ్ నింపుకొని వచ్చి ఇక్కడ వాక్యం ఎక్కమంటే ఏం ఎక్కుతుంది? స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. మీ మెమరీలన్నీ కాలైపోవునుగాక. గట్టిగా చెప్పండి. వాక్యముతో మీ మెమరీలు నింపబడునుగాక కదా. ఈరోజు దేవుని వాక్యం నింపుకోవాలి. మనం దేవుని వాక్యమును స్టోరేజ్ చేసుకోవాలి. ఈ వారం అంతటికి ఈ వాక్యం మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా మారాలి. వాక్యమే మనలను చేయిపట్టి నడిపించాలి. వాక్యమే మనకు సరి అయిన త్రోవను చూపించేదై ఉంది, చీకటికి వెలుగై ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని సముఖములో నీకు వాక్యము ఈరోజు ఒక పునాదిగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి చెప్పండి,
మంచి పునాదిని వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? రెండవదిగా మేలు చేయువారుగా మారిపోవాలి. అక్కడ రెండో మాట ఉంది, రాబో కాలమునకు మేలు చేయువారును. రెండవది చెప్పండి. నువ్వు వాస్తవమైన జీవం సంపాదించుకోవాలంటే రెండవదిగా మేలు చేయువాడిగా ఉండాలి. మేలు చేయు వ్యక్తివిగా నీవు మారిపోవాలి. కీడు చేస్తున్నాడని తెలిసి కూడా నీవు మేలు చేయగలిగిన వ్యక్తివిగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. కీడు చేస్తాడని తెలిస్తే మన దరికైనా రాణిస్తామా? ఎవరినైనా చెప్పండి, అందరు చెప్పాలి. అతని వలన కీడు ఉంది అంటే నీ ప్రక్కన పొరపాటున కూర్చొనిస్తావా? కొందరు చిన్న విషయానికి ఇక మొఖాలన్నీ మార్చేసుకుంటారు. స్తోత్రం చెప్పండి. చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న విషయాలకి మొఖాలన్నీ బల్బులో ఫీజులు మాడిపోయినట్టు కొందరు మొఖాలు అలాగా మాడిపోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇళ్ళలో చూస్తూనే ఉంటారు కదా, భర్త ఒక మాట అనగానే భార్య ఫీజు అంతా మాడిపోతుంది. హల్లెలూయా. ఫీజు మాడిపోతే ఆ ఇంట్లో ఆ రోజు భోజనం లేదు. గట్టిగా చెప్పండి. ఒకవేళ భోజనం వండితే ఉప్పు ఎక్కువేస్తారు, తినకుండా చేస్తారు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆరాధన ముగింపు కదా, శోధనలు ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఏం కాదు. గట్టిగా చెప్పండి. యేసు ప్రభు ఆ రోజు 3,000 మందికి నోటితో ప్రసంగం చెప్పాడు. 100 మందికి మనం నోటితో ప్రసంగం చెప్పలేమా? నా మాట వినపడుతుందా అమ్మా? అందరికీ వినపడుతుందా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పక్కింటోళ్ళ పేరు చెప్పడానికి బైబిల్లో పేరు అడుగుతుంటే వీళ్ళు పక్కింటో ఆయన పేరు చెప్తున్నారు. గట్టిగా చెప్పండి. సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. 12 మంది శిష్యుల్లో కీడు చేసే వ్యక్తి ఎవరు? ఇస్కారియోతు యూదా. కీడు చేస్తాడని తెలిసి కూడా, వీడు డబ్బును దాచుకుంటాడని తెలిసి కూడా డబ్బు సంచి యేసు ప్రభు అతనికే. ఎంత ప్రేమ ఉండాలి యేసయ్యకి? స్తోత్రం చెప్పండి. ఎంత ప్రేమ ఉండాలి కదా. చాలా ప్రేమ ఉంది కదా యేసయ్యకి. ప్రియమైన సహోదరులారా, వాడు డబ్బులు దాచి పొలం కొంటాడని యేసు ప్రభుకి తెలుసా తెలీదా? తెలుసు. వీడు సిలువకు నన్ను అప్పగిస్తాడని తెలుసా తెలీదా? తెలుసు. ఆయన కూడా యేసయ్య మేలు చేస్తూ వచ్చాడు. అందుకే ఈరోజు వాస్తవమైన జీవముగా ఆయన మారిపోయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రపంచములో వాస్తవమైన దేవుడు కూడా ఆయనే అని ఈరోజు నిరూపణ జరిగింది. స్తోత్రం. అందరూ వాస్తవమైన జీవం కలిగిన దేవుళ్ళు ఉన్నారా? ఈరోజు దేవుని చేశారు మనోళ్ళ లాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం. పరిపాలన చేసే వాళ్ళని ఏం చేస్తున్నారు? ఏమండి, అంతెందుకండి, రాజశేఖర రెడ్డి అందరికి మేలు చేశాడు. ఆయన కూడా ఏం చేశారు? ఇళ్ళల్లో కొందరు పూజ చేస్తున్నారు ఇప్పటికీ. దేవునికి మహిమ కలుగును గాక. నేనేమంటానంటే వీళ్ళంతా వాస్తవమైన జీవము కలిగిన వారు కాదు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనము మేలు చేయువారిగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఒకరోజు సౌలు అంటున్న మాట కూడా చూద్దాం. సౌలు గారు దావీదుతో అంటున్న మాట. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం
17వ వాక్యము నుండి చదువుతూ రండి. 17వ వాక్యము నుండి. దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి నన్ను అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు, చూడండి, నా అపకారమునకు నీవేం చేశావు? ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజువగుదువనియు ఇశ్రాయేలుల రాజ్యము నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఈ సందర్భాన్ని ఒకసారి గమనించండి. సౌలు రాజుగారు దావీదుతో అంటున్నాడు, ఇప్పుడు నేను ఒంటరిగా నీకు దొరికాను, నేను నీకు శత్రువుగా ఉన్నాను. సౌలు అంటున్నాడు, నేను శత్రువుగా ఉన్నాను, కానీ నేను నీకు దొరికితే నేను నీకు చేసిన అపకారాన్ని బట్టి నాకు ఉపకారమే చేశావు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎన్నోసార్లు సౌలు రాజుగారు దావీదు మీద ఈట విసురుతూ వచ్చాడు. ఎన్నోసార్లు ఈట విసురుతూ వచ్చాడు. అసలు ఈట విసరాల్సిన అవసరం ఏమొచ్చింది దావీదు మీద అంటే, దావీదు ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ రాజుల చేత కొనియాడబడ్డాడు. ఎందుకో తెలుసా? ఇజ్రాయిలీలందరికీ కూడా జయాన్ని తీసుకొచ్చాడు. ఫిలిష్తీల ఓడిపోతున్న సమయంలో ఫిలిష్తీల సర్దారులలో ఒకడైనటువంటి గొల్యాతు ఒక లోయలో అరుపులు కేకలు వేస్తూ ఉన్నప్పుడు దావీదు ఏమండి తండ్రి గారు వాళ్ళ అన్నయ్యల కొరకు ఏదో టిఫిన్ తీసుకొని వెళ్ళమని, క్యారియర్ తీసుకొని వెళ్ళమని ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధ అరుపులు వినపడుతున్నాయి. ఏం అరుపులు? యుద్ధము యొక్క అరుపులు వినపడుతున్నాయి. 6 మూరల జానడు కలిగిన గొల్యాతును చూసి ఇశ్రాయేలు అందరూ కూడా భయపడిపోతున్నారు, వణుకుతున్నారు. చిన్నవాడైన దావీదు ఇశ్రాయేలుల పక్షాన నిలబడి గొల్యాతును జయించాడు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో ఇశ్రాయేలు అందరూ ఏమీ లేదండి, కొనియాడారు. ఏం చేశారు చెప్పండి? మీరు ఎప్పుడైనా నీ భార్య ముందు ఇంకొక ఆమెను పొగుడు, నీకు ఆ రోజు నరకమే. గట్టిగా చెప్పండి, సంతోషంగా 2 చెల్లెది గట్టిగా చెప్పండి. ఏమేమే అక్క మంచి బాగా చేసిందిగా కూర అంటే నేను చేయనా? అయిపోయా, ముఖం మాడిపోద్ది. స్తోత్రం చెప్పండి. అవునండి బాగా చేశారా? పర్వాలేదండి, మనం కూడా అలాగే చేద్దాంలేండి అనే వాళ్ళు ఉన్నారా? ఆడవాళ్ళు ఉన్నారా? గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. చూడండి ప్రియులారా, ఆ రోజు కూడా దావీదును ఏం చేశారు వాళ్ళంతా? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని స్తుతించారంట. అప్పుడు స్టార్ట్ అయింది మనోడికి. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఇళ్ళల్లో కూడా కొందరు కుటుంబాల్లో గొడవలు కూడా స్టార్ట్ అయ్యేది అక్కడే. కనుక భార్య ముందు ఇంకొక ఆమెను పొగిడామనుకో, ఆ రోజు నుంచి నరకమే. స్తోత్రం చెప్పండి. దావీదు గారికి కూడా ఆ రోజే స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి విషపు చూపు ప్రారంభమైంది. ఇతన్ని ఎప్పుడు వేయాలి, ఇతన్ని ఎప్పుడు చంపాలి అని అనేక మార్లు దావీదు మీద పసిగట్టాడు. కానీ దేవుడే తనను తప్పించుకుంటూ కాపాడుకుంటూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే దావీదు గురించి ఉంటుంది, దావీదు ఎక్కడికి పోయిన చోటెల్లా యెహోవా వానిని రక్షించెను. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వీట విసురుతూ ఉన్నాడు కానీ దేవుడు తప్పించుకుంటూ వచ్చాడు.
అలాంటి సందర్భాలు దావీదుకు ఎదురైనప్పటికీ ఒంటరిగా ఒక సమయంలో సౌలు రాజు గారు దొరికారు. కానీ ఆ సమయంలో ఏం చేశాడంట? తను అంటున్నాడు, నేను నీకు అపకారం చేసిన నువ్వు నాకు. ఏ సందర్భంలో చేశాడంట ఉపకారం? సౌలుకు దయ్యం పట్టినప్పుడల్లా ఎవరు వెళ్ళేవాళ్ళు? దావీదే వెళ్ళి వీణ వాయించి దాన్ని విడుదల చేసి వచ్చేవాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దయ్యం పట్టినప్పుడల్లా ప్రార్థన చేయడం, విడుదల చేయటం, రావటం. అది మనసులో పెట్టుకున్నాడు సౌలు రాజు గారు. అయ్యా, నీవు నాకు ఉపకారం చేశావు, కానీ నేను నీకు అపకారమే చేశాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దావీదు అందుకే వాస్తవమైన జీవమైన యేసుక్రీస్తు వంశావళి పట్టికలో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా హల్లెలూయా, గట్టిగా సంతోషంగా గట్టిగా హల్లెలూయా. వాస్తవమైన జీవమైన క్రీస్తు వంశావళి పట్టికలో ఉన్నాడు దావీదు పేరు. ఈరోజు గమనించండి, ఎవరు కీడు చేసినా మనం ఏం చేయాలి చెప్పండి? మేలు చేయండి, అంతే. నీ ప్రక్కన కీడు చేస్తున్నా నువ్వు మేలు చేయి. తను నాకు కీడు చేసింది, నేనెందుకు తనకు మేలు చేయాలి అనుకునే వాళ్ళు క్రైస్తవులు కానే కాదు. స్తోత్రం. వాళ్ళు క్రైస్తవులే కాదు. క్రైస్తవులు అంటే అది అబద్ధం. క్రైస్తవులు అంటే అబద్ధం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ ప్రక్కనే ఉన్న కీడు చేసేవాడు నీ ప్రక్కనే ఉన్నా నీవు మేలు చేయి, గంజిపోయి. స్తోత్రం చెప్పండి. ఈరోజు మేలు చేయండి. ఒకటి, మేలు చేయువారుగా ఉండాలి. అప్పుడే వాస్తవమైన జీవము సంపాదించుకున్నట్లు. మూడవదిగా ఏమి రాయబడింది అక్కడ? సత్క్రియలు అను ధనము కలవారు. స్తోత్రం చెప్పండి. సత్క్రియలు గలవారు. ఆ మాట నోట్ చేసుకోండి. ఏ క్రియలు గలవారు? సత్క్రియలు కలవారు. బైబిల్ గ్రంథంలో ఎవరు సత్క్రియ చేశారు? ఒకసారి బైబిల్లో చూస్తే మనము మొట్టమొదటిగానే మనకు బైబిల్లో కనపడుతుంది. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వాక్యం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనగావా. చాలు చాలు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, కయ్యూను మొదటివాడు, హేబేలు రెండవవాడు. కయ్యూను మొదటి కుమారుడు. ఆదాముకు కయ్యూను మొదటి కుమారుడు. రెండవ కుమారుడు హేబేలు. ఇప్పుడు కయ్యూను సత్క్రియ చేయలేదంట. కయ్యూను సత్క్రియ చేయలేదు అంటే మరి హేబేలు సత్క్రియ చేశాడనేగా. గట్టిగా చెప్పండి, సంతోషంగా గట్టిగా చెప్పండి. కయ్యూను సత్క్రియ చేయలేదు, హేబేలు సత్క్రియ చేశాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సత్క్రియ చేసిన వారమైతే అదిగో హేబేలు పేరు విశ్వాసుల పట్టికలో ఉంది. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే స్తోత్రం చెప్పండి. ఎవరికంటే? కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే ఈరోజు సత్క్రియ చేసిన వారు వాస్తవమైన జీవమైన విశ్వాసుల పట్టికలో వారు మృతి పొంది మాటలాడుచున్నారు. హల్లెలూయా. అక్కడే రాయబడి ఉంటుంది, వారు మృతి పొంది అంటే జీవం ఉన్నట్ట లేనట్ట? మృతి పొంది మాట్లాడుతున్నారంటే ఎవరు వాళ్ళు? జీవములో ఉన్నట్లే, వాస్తవమైన జీవము సంపాదించుకున్న అనుభవంలో ఉన్నట్లే.
ఈరోజు ఒకే ఇంటిలో ఆ రోజు ఒక వ్యక్తి వాస్తవమైన జీవమును సంపాదించుకోలేకపోయాడు, ఆ ఇంట్లో ఇంకొక వ్యక్తి వాస్తవమైన జీవమును సంపాదించుకున్నాడు. ఈరోజు ఈ సంఘములో నీవు వాస్తవమైన జీవమును సంపాదించుకునే హేబేలులాగా ఉన్నావా, లేక కయ్యూనులాగా ఉన్నావా? కయ్యూని వంటి స్వభావం కలిగి ఉన్నావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, కయ్యూని కంటే అన్నాడు. ఎవరికంటేనంట? దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కయ్యూని గురించి చాలా చోట్ల రాయబడి ఉంది బైబిల్లో. మొదటి యోహాను పత్రికలో ఉంటుంది, అతని క్రియలు చెడ్డవి గనుక అని ఉంటుంది. ఒక చోట ఏమని ఉందంట? తన క్రియలు చెడ్డవి గనుక ఆ సత్క్రియను దేవుడు అది సత్క్రియగా ఎంచలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలి అంటే దేవుని సముఖములో సత్క్రియలు అనేటువంటి కార్యాన్ని నీవు చేయుదువుగాక. హల్లెలూయా. చివరిగా 4వది ఔదార్యం. అందరు చెప్పండి, ఏ ధార్యం? ఔదార్యం అంటే ఓ విశాలమైన మంచి గుణం కలిగిన వాళ్ళు. దేనికైనా ఓ విశాలమైన మంచి గుణం, పిసినితనము కాదు. స్తోత్రం చెప్పండి. చాలామందికి పిసినితనం ఉంటుంది. ఏ తనం అంట? గట్టిగా చెప్పాలి. పిసినారితనం. ఏ తనం? బైబిల్లో ధనవంతుడు ఉన్నాడు కానీ వాడు పిసినారితనం. ధనం ఉన్నప్పుడు పిసినారితనం ఎందుకు? లేనప్పుడు అంటే ఓకే, మనం 2 కోణాల్లో ఆలోచించాలి. లేనప్పుడు ఏం చేస్తాం? లేనప్పుడు కూడా పెట్టలేదు వీడు పిసినారు అంటే అది కుదురుతుందా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. 2 చెల్లిది గట్టిగా చెప్పాలి. అవునా కదా? బాగా ధనవంతుడు కానీ లాజరు పట్ల ఏం చూపించాడు? పిసినారితనం చూపించాడు. అందుకే పిసినారితనం చూపించాడు గనక ధనవంతుడు ఇప్పుడు వాస్తవమైన జీవమును సంపాదించుకున్నాడా? తన ధనముండి పేదవాళ్ళకు సహాయం చేసి ఉంటే, పేదవాడికి సహకరించి ఉంటే, దేవుని ప్రేమను ఆ విధంగా తన ఔదార్యాన్ని సహకరించినట్లయితే, బైబిల్లో ఉందండి ఔదార్యము అనేటువంటిది ఒక సంఘాన్ని గురించి రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం చూడండి, 11 నుంచి ప్రారంభించండి. ఇట్టి ఔదార్యము వలన నా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏలైనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్ల కొరకు సహాయము కలుగు చేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ సంఘాన్ని గురించి చెప్పాడు ఇది? కొరింథీ సంఘంలోనే. ఏ సంఘాన్ని గురించి? మాసిదోనియా. అది మీరు జ్ఞాపకం చేయాల్సింది. మాసిదోనియా. దేవునికి స్తోత్రం. మాసిదోనియా సంఘం అంట చాలా ఔదార్యము గల సంఘం అంట. ఆ పై వాక్యాల్లో ఉంటుంది, పిసినితనముగా కాకుండా ఉత్సాహముగా ఇచ్చువానిని ఆయన ప్రేమించును. రేపు జనవరి 1 ఉంది, ఉత్సాహంగా ఇవ్వండి. ఎవరు కూడా ఏదో బాధపడుకుంటూ ఇవ్వకండి. ఇవ్వాల్సిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. లేని వాళ్ళు ఇవ్వద్దు. ప్రార్థన చేయండి, సంతోషంగా విందులో పాలు పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిచర్య ఎలా ఉండాలి అంటే ఔదార్యము, ఓ విశాలమైన ఒక మంచి హృదయముతో ధారాళంగా ఇచ్చేటువంటి ఆ ఔదార్యము నీకు ఉండాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సంఘములోనే కాదు, ఎవరికైనా పేదవారికి సహాయం చేసేది కూడా ఎలా ఉండాలి? ఔదార్యముగా ఉండాలి. ప్రశాంతంగా ఇవ్వాలి. కొనుక్కుంటూ సనుక్కుంటూ నేను చీర పెట్టాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక 10 మందికి చెప్పి చీర పెట్టాను అంటున్నావా? నేను బట్టలు పెట్టా అనేది కాకుండా అది హృదయపూర్వకంగా ఇచ్చేదై ఉండాలి. గట్టిగా చెప్పండి. పేదవారికి ఎవరికి ఇచ్చినా, పేదవాళ్ళకి ఎవరికి సహాయం చేసినా, చూడండి బైబిల్ గ్రంథంలో అందుకే అలాంటి వారిని గురించి ఏమంటాడంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34-35 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34-35 వచనాలు.
అమ్మా, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన కాదు, సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని. ఏం పెట్టారంట? భోజనం పెట్టారు. నేను దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చారు. పరదేశినే ఉంటిని, నన్ను చేర్చుకున్నారు. దిగంబరిగా ఉంటిని. ఏమిచ్చారు చూడండి. ఇప్పుడు ఈ క్రిస్మస్ పండుగ రోజున ఎవరికైనా బట్టలు ఇచ్చారా? ఎవరికైనా? మాకే లేవు అయ్యగారు. గట్టిగా అల్లు చెప్పండి, సంతోషం గట్టిగా అల్లు చెప్పండి. హల్లెలూయా. నేను దిగంబరిగా ఉంటిని. ఏమిచ్చారంట? నాకు బట్టలు ఇచ్చారు. రోగినై ఉంటిని. నేను రోగిగా ఉంటే మీరు చూడవచ్చారు. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చి తిరి అని చెప్పాను. అందుకు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొన్నావయ్యా? ఎప్పుడు నీకు ఆహారం ఇచ్చాం? నువ్వు దప్పుకొని ఉండడు చూచి నీకెప్పుడు దాహం ఇచ్చాం? నువ్వెప్పుడు పరదేశిగా ఉన్నావు? నిన్ను చేర్చుకుంటేవి. దిగంబరువై ఉండుట చూచి బట్టలిచ్చితమే. నువ్వెప్పుడు రోగివై ఉన్నావు? నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు చూచి నీ వద్దకు వచ్చితమని వారిని అడిగెదరు. అందుకు రాజు, చూడండి, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేశారు. గట్టిగా చెప్పండి, ఒకనికి మీరు చేశారు గనక నాకు చేసితిరి. గట్టిగా సంతోషంగా అల్లు చెప్పండి. ఎవరికైనా దిగంబరులో ఉన్న వాళ్ళకి, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలకి ఇస్తే ఎవరికి చేసినట్టంట? పరదేశిగా ఉండి దిక్కు లేని వారిని మన ఇంట్లో చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్లు? అది మనం చేర్చుకోవాలి. వింటున్నారా ప్రియులారా? దిక్కు లేకుండా కొందరు ఉండి ఉంటారు. అలాంటి వాళ్ళని ఇంట్లో చేర్చుకుంటే యేసయ్యని చేర్చుకున్నట్లే. ఆహారం లేని వారికి ఆహారం పెడితే, ఆకలి కొన్న వాళ్ళకి ఆహారం పెడితే మనం యేసయ్య ఆకలిని తీర్చినట్లు. దేవునికి స్తోత్రం. ఇది ఏ మనసు అంటే ఔదార్యము గలవారును. వీళ్ళు వాస్తవమైన జీవమును సంపాదించుకొనబోతున్నారు. గట్టిగా చెప్పండి, రాబోవు కాలమునకు మీరు వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి మొదటగా మంచి పునాది వేసుకోవాలి. రెండవదిగా మేలు చేయవారుగా ఉండాలి. మూడవదిగా సత్క్రియలు చేయవారే ఉండాలి. నాలుగవదిగా ఔదార్యము గలవారై ఉండాలి. రాబోవు కాలములో ఇది మీరు చెయ్యుదురుగాక. రాబో కాలములో దేవుడు మిమ్మలను అలాగూ చేయునట్లు ఆశీర్వదించునుగాక. నా దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మార్చునుగాక. అనేక మంది పరదేశులను మీరు చేర్చుకుందురుగాక. వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇచ్చుదురుగాక. ఆకలి కొనిన వారికి ఆకలికి తీర్చేవారిగా మారుదురుగాక. మేలు చేయువారిగా మీరు మారుదురుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. అందరూ కూడా మోకరించి విత్తబడిన వాక్యాన్ని బట్టి రాబోవు కాలమునకు వాస్తవమైన జీవం సంపాదించుకోవడానికి, రాబోవు నూతన సంవత్సరములో వాస్తవమైన జీవం సంపాదించుకోవడానికి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క క్షణం దేవుని పాదాల దగ్గర గోజాడు. ప్రభువా, వాస్తవమైన జీవం నేను ఎలాగూ సంపాదించుకోగలనో చక్కగా మీరు మాట్లాడారయ్యా. చక్కగా నన్ను పలకరించారయ్యా. చక్కగా ప్రభువా నాతో మాట్లాడి ఉన్నావు. ప్రభువా, వాస్తవమైన జీవం సంపాదించుకోవడానికి అయ్యా నా కొరకు ఒక మంచి పునాది వేసుకోవాలయ్యా. నా కొరకు ఒక మంచి పునాది వేసుకోవాలి. నా కుటుంబానికి ఒక మంచి పునాది వేసుకోవాలి. ఆ పునాది మీరే. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్నారయ్యా.
ఆ పునాదిని నేను వేసుకోవాలయ్యా. మేలు చేయి వ్యక్తిగా నేను మారాలయ్యా. కీడు చేస్తాడని తెలిసిన కూడా నేను మేలు చేసే వ్యక్తిగా మారిపోవాలయ్యా. సత్క్రియలు చేసే వ్యక్తిగా మారిపోవాలయ్యా. ఔదార్యము గల వ్యక్తిగా నేను మారిపోవాలి. అందరూ కూడా తీర్మానం చేసుకుందాం. ఆ ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నన్ను దర్శించవై చూపిన కృపలకు యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా నీవు చేసిన మేలకు సంతోషంగా నీవు చూపిన కృపలకు స్తోత్రం. నీవు చేసిన మేలను నీవు చూపిన కృపలకు యేసయ్యా స్తోత్రం. వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా స్తోత్రం. ఆమేన్. నీ పాటి వాడనని నేను నన్నెంతగా ప్రేమించితివి. స్తోత్రం. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. నీ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా నీవు చేసిన మేలకు స్తోత్రం. నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి చక్కగా 4 విషయాలు మీరు మాట్లాడారు నాయన. అందరూ కూడా చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నారు. ప్రభువా, మీరు ఇప్పటివరకు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. అయా, కాలము కొంచెముగా ఉన్నది తండ్రి. వచ్చుతున్నటువంటి నీవు నాయన ఆలస్యము చేయక త్వరగా రాబోతున్నావు. కాబట్టి ప్రభువా, నీ స్తోత్రము నాయన. మేము వాస్తవికమైనటువంటి తండ్రి మంచి పునాదిని వేసుకోవడానికి మీ సహాయం చేయండి. నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు ప్రభువా. మేము తండ్రి నీ స్తోత్రం, నీ మాటలను ప్రభు చేత పట్టుకొని వాటిని ప్రభువా మా హృదయంలో ఉంచుకొని వాటిని మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. మా కొరకు నాయనా తండ్రి నీ స్తోత్రము నాయన మంచి పునాదిని తండ్రి మేము నాయన వేసుకోవటానికి మీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్థిరమైనటువంటి పునాది, అది ఎన్నటికీ కదలని పునాది ప్రభువా నీ స్తోత్రము తండ్రి. గాలి తుఫాన అయా నీ స్తోత్రము తండ్రి, వరదలు వచ్చినా అది కూలిపోకుండా స్థిరముగా ఉండటానికి నాయన ఆ బండ మీద తండ్రి మా యొక్క నాయన ఆత్మీయమైనటువంటి గృహాన్ని కట్టుకోవడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీ స్తోత్రము తండ్రి. మీరు ప్రభువా నీ స్తోత్రము తండ్రి ఆ యొక్క నాయన సింహాసనం మీద కూర్చుండి అందరికి తీర్పు తీర్చబోచున్నప్పుడు ప్రభువా మా క్రియల చొప్పున తండ్రి మీ ఎదుట మేము తండ్రి
అయా నిలిచి ఉండటానికి మీ సహాయం చేయండి. మేము మంచి క్రియలు చేసినట్లయితే